హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడైతే 7:30 అయింది. మా ఇంటి తలుపు తెరవంగానే ఇలా ముందర ఈ బాల్కనీకి తగిలి ఇంత మంచు వచ్చి నిలబడింది. అది చూస్తేనే భయం వేసి బయటికి పోబుద్ధి కాలేదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చూస్తే ఇలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఈ సంవత్సరమే చలి ఇట్లా ఎక్కువగా ఉందా, లేకపోతే మా ఇంటి వైపు మాత్రమే ఇలా ఉందా అనేది నాకైతే అర్థం కాలేదు. ఈ వీడియోని నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఇంత మంచు మామూలుగా చలికాలం వచ్చిపోతుందా, కానీ ఇంత మంచు కంటికి దగ్గరగా వచ్చేటట్లు అది కూడా 8:30, 9 అయ్యే టయానికి కూడా ఇంత మంచు కురవడం నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము ముందైతే ఊటీ దగ్గరలో ఉండి ఊర్లో కూడా ఉంటిమి, కానీ ఇంత మంచునైతే అప్పుడు కూడా చూడలేదండి. అక్కడ చూసినా కూడా అక్కడ వెదర్కే సరిపోతుంది అన్నట్లు ఉంటుండే, కానీ ఇక్కడ మాత్రం ఇది ఆంధ్రాలోనే అయినా ఇంత మంచు కురవడం నేను ఇప్పుడు చూస్తున్నాను. అందుకే పోస్ట్ చేసినాను. ఇప్పుడు అయితే ఈ కోళ్ళు, కుక్కలు వీటినన్నింటికి చలి పుడుతుందో లేదో, కానీ పొద్దున్నే లేచి మామూలుగా డైలీ వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. మనకైతే చలి, వేడి, వర్షము, ఎండ అని అనుకుంటాము, కానీ అవి మాత్రం ఎప్పుడూ ఒకటేలాగా. ఇప్పుడు చూడండి, ఇంత చలిలో కూడా ఈ కోళ్ళు ఇవన్నీ బాగా నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడైతే 11 అయింది, అయినా 9 అయినట్లు అనిపిస్తుంది. ఈ ఎండ చూస్తే మెల్లగా వచ్చింది ఎండ. ఈ ఎండకి అన్నీ కొంచెం ఇప్పుడు కొంచెం బయటికి వచ్చి ఇలా చూడాలనిపిస్తుంది. ఇలా ఉంది. మీ ఊర్లో కూడా ఇలానే చలిగా ఉండి 11, 12 అయ్యేటప్పుడు కొంచెం ఎండ వస్తుందా, లేకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుందా అనేది తెలియదు. ఈ కుక్కకైతే ఇప్పుడు ఈ ఎండలో కూర్చోవాలనిపిస్తుంది. అందుకే ఎండ తగిలిస్తా ఎండ వస్తానే ఈ ఎండలో వచ్చి నిలబడింది. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటుంది చూడండి. ఇవి కూడా ఎండకి ఆస్వాదిస్తుంటాయి. ఈ చలికి లోపలుండి అలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా. మనకు కూడా అంతే కదండి. మామూలుగా అయితే ఈ చలిలో ఎండ తగిలితే చాలా అనిపిస్తుంది. అదే ఎండల కాలంలో అయితే కొంచెం ఎండ తగలగానే ఎండ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఇప్పుడు ఎండకి కొంచెం హ్యాపీగా ఆడుకున్నట్లు అనిపిస్తుంది. మీ ఊర్లో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి బాగా ఎండ తగిలినట్లుంది, కిందికి వెళ్ళిపోతుంది. బాయ్ అనేసి నేను కూడా వీడియోకి బాయ్ చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ మాత్రం నేను కొంచెం బయటికి వచ్చింటే ఇక్కడ కొంచెం ఇది అయితే 4 o'clock అయిందండి.